శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్రతి వరకు ఒకరికి ఒక క్యూరియాసిటీ, నాకు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, నా జీవితం అంతా ఎలా ఉంటుందని తెలుసుకునే ఒక తాపత్రయంలో మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులారా, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక గంట కొట్టేద్దామా? రైట్. ఇక వ్యవహారానికి వెళ్ళేటప్పటికి ఈ వారం అంతా కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా ఈ వారం అంతా ఎలా ఉంటుందో చెప్తాము. గురు భగవానుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అద్భుతాన్ని ఇస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో ప్రభావం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ధైర్యం, రాజకీయ నాయకత్వ అంశాలు జరపబడుతున్నాయి. రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చెప్తున్నాడు. ఇవన్నీ కూడా చంద్రగ్రహ రాశి ప్రకారంగా చూస్తున్నాం. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని నమ్మండి. కుంభరాశి మిత్రులారా, ఈ వారం మీకు ఎలా ఉంది అని అంటే, ఏళ్ళార్షని యొక్క పాదశనిలో ఉన్నారు. ఒక రకమైనటువంటి గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు కుంభరాశి వారికి. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నా యొక్క మంచితనానికి ఒక గుర్తింపు రావట్లేదే, నేను ఇలా కష్టపడుతున్నాను, ఈ వ్యాపారంలో, ఉద్యోగంలో, ప్రజాక్షేత్రంలో, అన్నింటిలోనూ నా గుర్తింపు రాలేదంటే శని భగవానుడు పోతూ కొంచెం గట్టి పరీక్షలు ఇస్తున్నాడండి. ఒక వారం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి, ఆన్లైన్ లేదా టెక్నాలజీ ఆధారిత పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండి ఖర్చులు నియంత్రించండి. కొత్త ప్రాజెక్ట్ లేదా టీమ్ లీడర్స్ బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నాయి. కస్టమర్ సర్వీస్, డిజిటల్ మార్కెటింగ్, టెక్నికల్ సపోర్ట్ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల దగ్గర నుంచి ప్రెషర్, తోటి ఉద్యోగుల దగ్గర నుంచి సపోర్ట్ లేకుండా ఉండడం. ఐటీ, టెలికాం, డిజిటల్ సేవల పరిశోధన రంగం వారికి కాస్త అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు. ఇంకా షేర్ మార్కెట్, టెక్నాలజీ, టెలికాం, ఇన్నోవేషన్ రంగాల్లో కాస్త దృష్టి పెట్టండి. అది కూడా లాంగ్ టర్మ్ లో అధిక రిస్క్ తీసుకోకండి. వ్యాపారం, కొత్త వ్యాపార ఆలోచనలో అమలుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్టార్టప్స్, ఆన్లైన్ వ్యాపారాలు, టెక్నాలజీ సేవలకి మంచిది. కొత్త పార్ట్నర్షిప్ తీసుకున్నప్పుడు డాక్యుమెంట్ జాగ్రత్త. కోర్టు వ్యవహారాలు మీకు ఆలస్యంగా వస్తుంది, అది కూడా ప్రతికూలంగా వస్తుంది. అబ్బా, గురుగారు ఇలా అంటున్నారంటే తప్పదు. అలాంటప్పుడు కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి కాంప్రమైజ్ అయ్యి తెచ్చుకోండి. అదొకటే దారి. రియల్ ఎస్టేట్ మందకోడిగా ఉంది. రాజకీయ నాయకులు, యువ రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు. యంగ్స్టర్స్ కి ఇది ఒక మంచి అవకాశం. ప్రజలతో అనుబంధం పెంచుకోండి. సోషల్ మీడియాలో జాగ్రత్త. ఇంకా టీవీ కళాకారులకి, డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్, రచయితలకి అనుకూలంగా ఉంటుంది. ప్రేక్షక ఆదరణలో పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశీ ఉద్యోగ చదువుల కోసం ఉన్నవాడికి ప్రయత్నాలు ఉన్నాయి. వీసా, విదేశీ ప్రాజెక్టులు, కొంచెం అంతర్జాతీయ పరిచయాల ద్వారా అక్కడ ఉన్న వాళ్ళ పరిచయాలతో ముందుకు వెళ్తే అవకాశాలు బాగున్నాయి. కుటుంబ సభ్యులతో సమన్వయం గడపండి. అన్నదమ్ములు, అక్క చెల్లెలతో ఒక వైరం కూడా వచ్చే అవకాశం ఉన్నాయి, జాగ్రత్త. ప్రేమికుల వివాహ ప్రయత్నంలో సంకేతాలు కనబడుతున్నాయి. విద్యార్థులు సాంకేతిక పరిశోధన, పోటీ పరీక్షలకి సిద్ధమవ్వండి. ఆరోగ్యం, నిద్ర, మానసిక ఒత్తిడి, ఎక్కువసేపు స్క్రీన్ ముందు పనిచేస్తూ ఉండడము, కళ్ళకు సంబంధించిన ఇబ్బంది కలగడము, మోకాలకు సంబంధించినటువంటి ఇబ్బంది పడడము, జీర్ణ ప్రక్రియ, మూత్ర విసర్జన ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. స్త్రీ పురుషులు ఎవరైనా కూడా చాలా మంచిది. వ్యవసాయదానికి, ఆధునిక సాగు పద్ధతులు ఉపయోగించే రైతులకి అలాంటి ట్రైనింగ్స్ కి వెళ్లే అవకాశాలు బాగుంటాయి. పంట మార్కెట్లో లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. విదేశీయంగా మీరే మీ పంటను ఎగుమతి చేసుకునే ఆలోచనలు కూడా ప్రారంభిస్తున్నారు. ఈ వారం మీరు శనివారం మరియు గురువారం ఆంజనేయ స్వామి దర్శనం చేయండి. ఓం నమో నారాయణ, ఓం శనైశ్వరాయ నమః అని ప్రార్థన చేయండి. పేద విద్యార్థులకి పుస్తకాలు పంచండి. పక్షులకి ధాన్యం వేయండి. ఆవులకి ఆకుకూరలు అన్ని కూడా ఇవ్వండి. ఎంతసేపు ఈ వారం సైలెంట్ గా ఉండండి, అద్భుతంగా ఉంటారు. విజయోస్తు. అదృష్ట సంఖ్య 4 అని కూడా మీకు చెప్పవచ్చు. నీలం రంగు మీకు కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు పడమర.
ఎంత వీలుంటే అంత సైలెంట్ గా ఉండండి. మీరు కూడా ఎక్కువ శాతం నీలిరంగు వస్త్రాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి, రుచిగా వస్తుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి, వాట్సాప్ చేయండి. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాం. కావలసిన వారు సంప్రదించండి. దిగుమతి రంగాల్లో కాస్త మిశ్రమంగా ఉంది వ్యాపారంలో. కోర్టు వ్యవహారములు ప్రతికూలం. మా గురుగారు ఎప్పుడు మిమ్మల్ని ఇలా భయపెట్టకండి గురుగారు, మా జీవితం ఏం కావాలంటే మరి కాంప్రమైజ్ అవ్వండి, తప్పదు. మీరు కూడా మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు తెచ్చుకోవాలి కదా. గ్రహాలు అనుకూలంగా ఉన్నా కూడా మీరు కూడా కొంచెం మార్చుకోవాలి కదా, తప్పదు. రియల్ ఎస్టేట్ మిశ్రమం, పెద్ద గొప్పగా ఏమీ లేదు, అలాగే నత్తనడగ్గా ఉంటుంది. రాజకీయ నాయకుల రంగులకి ఉన్నటువంటి వాళ్ళకి ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు మొటిక్కాయలు పడే అవకాశాలు ఉన్నాయి. నువ్వు నాకు ఎందుకు ఇలా చేయలేదు, నువ్వు అప్పుడు మాటిచ్చావు కదా, ఇప్పుడు మాటిచ్చావు కదా, ఎందుకు చేయలేదు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. తగినటువంటి సమాధానాలతో ప్రజాక్షేత్రంలో వెళ్ళండి. మీరు సమాధానం చెప్తేనే పబ్లిక్ మీటింగ్ పెట్టండి, లేకపోతే ఇబ్బంది పడతారు, జాగ్రత్త. ఇంకా సినిమా టీవీ కళాకారులకి, నటులు, యాంకర్లు, రచయితలకి అప్పుడే పెరిగినట్టు కనబడుతుంది, అప్పుడే తగ్గినట్టు కనబడుతుంది, అప్పుడే మీకు నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది, అప్పుడే మీకు కామెంట్స్ వస్తాయి. దేని మీద కూడా ఓవర్గా రియాక్ట్ అవుతుంది, వస్తూనే ఉంటుంది. ప్రజాక్షేత్రంలో పబ్లిక్ లో ఉంటే మాటలు వస్తూనే ఉంటాయి, కామెంట్స్ వస్తూనే ఉంటాయి. అవన్నీ దాన్ని పట్టించుకోకుండా ఎలా ముందుకు వెళ్ళండి. ఇంకా విదేశీయ ఉద్యోగం వీసా కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మేబీ పోస్ట్ వీక్ అనుకూలంగా ఉన్న ఫస్ట్ వీక్ రిజెక్షన్స్ కూడా ఉన్నాయి, కొంచెం జాగ్రత్త పడండి, కొంచెం జాగ్రత్త. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రుల మీద సఖ్యత లోపం అవుతుంది, జాగ్రత్త. ప్రేమికులు ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అనేది పోగొట్టుకుంటారు, మీ యొక్క మాటల అహంకారం వల్ల జాగ్రత్త. విద్యార్థులు ఉన్నత విద్య, పోటీ పరీక్షల, విదేశీ విద్యకు అనుకూలమైనటువంటి సమయం, బాగా చదువుతారు విద్యార్థులు, ఏకాగ్రత పెరుగుతుంది. పరిశోధన, ఈ యొక్క రీసెర్చ్ ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ ఇది ఒక మంచి సమయం. ఆరోగ్యం, ఈ ఆరోగ్యం అనేది ఆహారం అదుపులో ఉంటే ఆరోగ్యం అదుపులో ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల వల్ల అలసట ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, సమయానికి నిద్ర తీసుకోండి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది, ప్రభుత్వ పథకాల ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పండ్ల తోటలు రైతులకి బాగా అనుకూలం. కొత్త సాగు పద్ధతులు అవగాహన అలాంటిది ఒక ట్రైనింగ్స్ లాంటి దానికి వెళ్ళండి. గురువారం రోజు గురుగ్రహానికి ప్రార్థన చేయండి. గురు భగవానుడా నాకు అనుగ్రహం చేయండి, శని భగవానుడా నాకు అనుగ్రహం చేయండి అని చెప్పి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. ఓం బృహస్పతి నమః, ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు మంత్రం చేయండి. పసుపు రంగు వస్త్రాలు ధరించండి. గురువులకి, పెద్దలకి గౌరవం చేయండి, వాళ్ళకి నమస్కారం చేయండి. అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు, అదృష్ట దిక్కు ఈశాన్య దిక్కు. మీరు దర్శించండి దేవాలయాలకి, కనకదార స్తోత్రం పారాయణం చేయండి. ఆర్థికంగా మెరుగుపడడానికి శనగలు దానం ఇవ్వండి. విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వండి, అన్నదానం చేయండి, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ధనుసు రాశి మిత్రులారా, ఈ వారం అంతా కాస్త గణపతి నమః సైలెంట్ గా ఉండండి, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. విజయోస్తు.